ఫార్ములా ఈ రేస్ కేసులో తన తప్పేమీ లేదని, తాను శుద్ధపూసనని మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు ఎంత గట్టిగా చెబుతున్నా వేళ్లన్నీ మాత్రం ఆయన వైపే చూపుతున్నాయి. తాను ఆదేశాలు ఇస్తాను, నిబంధనల మేరకు పనులు చేయాల్సింది అధికారులేనని కేటీఆర్ చెబుతున్నారు. కానీ ఆ అధికారులు మాత్రం తమ పైవారు ఏం చెబితే అదే చేశామని చెబుతున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో A2, A3గా ఉన్న అరవింద్ కుమార్, BLN రెడ్డిలు ఏసీబీ, ఈడీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలాలలో అంతా కేటీఆర్ చేశారని, ఆయన ఏం చెబితే అదే తాము చేశామని పేర్కొన్నారు. ఏసీబీ అధికారులు BLN రెడ్డిని సుదీర్ఘంగా విచారించారు. అయితే విచారణకు ఆయన సహకరించలేదని, చీఫ్ ఇంజనీర్గా తన పాత్ర పరిమితమని చెబుతూ పై అధికారులు ఏం చెబితే అదే చేశారని BLN రెడ్డి చెప్పినట్లు తెలిసింది. ఇక ఈడీ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా ఈడీ ఎదుట హాజరయ్యారు. మంత్రిగా ఉన్న కేటీఆర్ చెప్పినట్లుగా చేశానని, ఆయన ఎలాంటి ఫెషబిషలు లేకుండా ఈడీ అధికారుల ఎదుట చెప్పినట్లు తెలుస్తోంది. కేబినెట్ నిర్ణయాలు, ఆర్థిక శాఖ అనుమతి లేకపోవటం, విదేశీ మారక ద్రవ్యం తరలించడం వంటి వ్యవహారాలపై ఆయన్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. మొత్తం మీద కేటీఆర్ చెప్పారు, తాము చేశాం అన్నట్లుగానే ఆ ఇద్దరు అధికారులు కూడా ఏసీబీ, ఈడీ విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తం మీద అధికారులను ఇరికించి తాను తప్పించుకుందామని కేటీఆర్ ప్రయత్నిస్తుంటే, అధికారులు తమదేం లేదు, ఆయన అంటే కేటీఆర్ ఆదేశాల మేరకే నడుచుకున్నాం అని చెబుతున్నారు.